అందరికీ శుభోదయం. శ్రద్ధవంతులారా, ఈరోజు రాత్రి 7:30 గంటలకు చెన్నై మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ సమరయాగం జరగనున్నదే. అయితే జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం గైక్వాడ్ గారి జన్మ నక్షత్రంలో ప్రస్తుతం గురువు ప్లస్ రాహు సంధి దశ కొనసాగుతున్నది. ఇది అతనికి ఆట నుండి స్వల్ప విరామం కావాలనే సూచిస్తున్నది. ఫలితంగా గైక్వాడ్ టీము నుండి తప్పించబడ్డారనే విషయం అందరికీ తెలిసినదే. ఇదే సమయంలో ధోని గారి జన్మరాశి వృశ్చిక జన్మ నక్షత్రం. అనురాధ శనిగ్రహ ప్రభావంతో ఉన్న రాహుగ్రహ అనుగ్రహంతో కెప్టెన్సీ పునరాగమనం జరగనున్నదే. ఇదే జాతక ప్రకారం ఒక కెప్టెన్సీ యోగం. జ్యోతిష్య చక్రం చెప్పదగినది ఏమిటంటే, చెన్నై మైదానం సింహరాశి క్షేత్రం. ఇది ధైర్య సాహసాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతం. కాబట్టి సిఎస్కే జట్టులో అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్లు సింహరాశి దశాబ్ద చక్రంలో ఉన్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇదే వారికి విజయద్వారం తెరుస్తున్నది. అయితే కేకేఆర్ గణపతి యోగం లేకుండా రాహుయాగంలో తిప్పలు పడతా ఉన్నది కాబట్టి రసూల్ అష్టశని దోషంతో బలహీనంగా కనిపిస్తున్నాడు. అంతిమ జ్యోతిష్య ఫలితం ప్రకారం ధోని మళ్ళీ సింహాసనం అధిరోహించడం అనడంలో ఎటువంటి సందేహం లేదు. చెన్నై మైదానంలో సింహుడు గర్జిస్తాడు.